అదేవిధంగా నక్షత్రాలు ఎన్ని ఉన్నాయిరా అంటే ఎవడు లెక్క పెడతాడు? ఎవడు లెక్క పెడతాడు? ఎవడు లెక్క పెట్టగలడా? ఎవడు లెక్క పెట్టలేడు. చాలామంది శాస్త్రవేత్తలు ఏమంటారు తెలుసా? వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే సెకండ్కి, అంటే నిమిషానికి 60 సెకండ్లు కదా, సెకండ్కి ఒక నక్షత్రం లెక్క పెడితే అంట, సెకండ్కి ఒక నక్షత్రం. ఒకవేళ సెకండ్కి ఒక నక్షత్రం లెక్క పెట్టుకుంటూ వెళ్తే అన్నం తినకూడదు, బాత్రూమ్కి వెళ్ళకూడదు, నిద్రపోకూడదు. అలాగా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 26,000 సంవత్సరాలు పడుతుందంట నక్షత్రాలని లెక్క పెడతాను. అన్ని నక్షత్రాలు ఉన్నాయంట. మనం బతికేదే 70 ఏళ్ళు, అందుట్లో 35 ఏళ్ళు పడుకుంటాం, సగం నిద్రపోతాం కదా. ఎవరు లెక్క పెట్టగలడు? ఎవరు లెక్క పెట్టలేము. నక్షత్రాలని లెక్క పెట్టలేము అని అబ్రహాం గారు అన్నారు. దేవుడు బయట తీసుకొచ్చాను, నేను నక్షత్రాలు లెక్క పెట్టాడు 1, 2, 3, ప్రభా నేను లెక్క పెట్టలేను ప్రభా అని అన్నాడు. అంటే నువ్వు లెక్క పెట్టలేవు, నాకు తెలుసు, నీ సంతానాన్ని అంత చేస్తానన్నాడు దేవుడు. అదేవిధంగా నక్షత్రాలని లెక్క పెట్టలేం. కానీ ఇక్కడ ఏమని రాశాడు? నక్షత్రముల సంఖ్యను ఆయన, అంటే లెక్క పెట్టడం కాదు, ఎన్ని ఉండాలి నాకు తెలుసు. నక్షత్రాలు ఎన్ని ఉండాలి. మన దేవుడు గొప్ప దేవుడు. ఇందాకేం చెప్పాను? 2వ వచనానికి మన దేవుడు, ఇప్పుడు ఏమన్నాను? గొప్ప దేవుడు. ఆయన ఎంత గొప్పోడంటే, మా దేవుడు ఎంత గొప్పడు తెలుసా? నక్షత్రాలు ఎన్ని ఉండాలో ఆయన తెలుసు, ఎన్ని ఉన్నాయో ఆయన తెలుసు, ఎన్ని ఉండాలో ఆయన తెలుసు, ఎన్ని